నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు శ్రమతో విజయాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. కుటుంబంలో వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లితో అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మీరు కోరుకున్న విధంగా మీరు దాన్ని నిర్మించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలు ఇస్తాయి. అంటే ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలతో మానసిక ప్రశాంతతని అభివృద్ధి పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మిక ఆటంకాలు లాంటివి, వాయిదా పడ్డం లాంటిది, కొంత మానసిక ఘర్షణని ఇచ్చినప్పటికీ కూడా మీ తెలివితేటలతో ఆ ఘర్షణని అధిగమించే వైనంలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో ముందుకు వెడతారు. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేట్టుగా ప్రయత్నాలు చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, అలాగే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా తొందరగా మీరు దానికి డిస్టర్బ్ కాకుండా కొంత తాత్కాలికంగా చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సంఘంలో గుర్తింపు, గౌరవం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుకుంటారు. ఆ స్థాయి వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు ముందుకు పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో శ్రమతో మీకు కొంతవరకు అది లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంతవరకు అనుకూలతలు, కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన శత్రుత్వాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రహస్య శత్రువుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణాలు తీర్చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. అనవసరమైన ఖర్చుల్ని మీరు జాగ్రత్తగా ఆపుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా మీ ఆలోచనలతో మీరు కొత్త విధానాన్ని మీరు ఏదైనా రూపొందిద్దాం అనుకున్నప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లాంటిది కానీ కొత్త విషయాన్ని కానీ మీరు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి సమస్యలు, మానసిక హృదయాందోళన, లేకపోతే మీ మీద మీకు విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో ఏమన్నా తేడా లాంటివి ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయం, ముఖ్యమైన పనులు ఆలస్యంతో ముందుకు వెళ్ళడానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక స్నేహ సంబంధాల విషయంలో, నూతన వ్యక్తులతో మిత్రత్వం విషయంలో అన్నిట్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయం కానీ, గృహానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు, అంటే ఏదైనా నూతన గృహం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు, ముఖ్యంగా గృహం, వాహనం మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, వాటి మీద మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, వాటికి సంబంధించిన విషయాలలో లోన్ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి.
మిత్రులు సహకరిస్తారు, కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, అనుకున్న ప్రాజెక్ట్స్ ముందుకు పెడతాయి. మీ వ్యక్తిగత ఆలోచనలని ఉపయోగించుకుంటూ మీ యొక్క వృత్తిలో మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అవసరమైనట్లయితే హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విద్య మీద ఆసక్తి, అదేవిధంగా విద్యలో వస్తున్న అవరోధాలను ఎదుర్కోగలిగిన శక్తి రెండూ కూడా ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధాలు, కుటుంబ వ్యక్తులతో అనుబంధాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చలు, చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, వారి కొరకు ఖర్చులు చేయడం, అలాగే వారితో కలిసి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, వాదోపవాదాలకి, అనవసరంగా ఇబ్బందులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కుటుంబంలో ఖర్చులతో పాటుగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాల వల్ల మానసిక స్పర్ధలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు, నూతన కోరికలు, మానసిక ఉల్లాసం, ఉత్సాహంగా నిర్ణయ సామర్థ్యం మొదలైనవి ఉంటాయి. మీ యొక్క మిత్రులకి మీరు సహకరిస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులు మీ దగ్గర నుంచి ఏదైనా సలహా సంప్రదింపుల కొరకు వచ్చిన వారికి సమయానికి మీరు సహకరించడం, అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వారికి సహకరించడం, వ్యాపార విస్తరణ కోసం ఆలోచించడం, స్థిరాస్తుల నేపథ్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని వాటిని ఏదన్నా ఇంకా పెంచడానికి చేసే ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, వీటన్నిటికీ కూడా అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు. నూతన నైపుణ్యాలు పెంచుకుంటారు. కొత్త ఇంటర్వ్యూలకి అవకాశము, అలాగే కొత్త వ్యక్తుల్ని కలవడము, అలాగే ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో, ప్రయాణంలో వస్తువులు పోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణ సమయంలో గౌతమ నామస్మరణ చేయడం వల్ల సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ, విదేశాల్లో ఉండే స్వదేశీ వ్యక్తులు, మీ అనుబంధం ఉన్న వ్యక్తులు, మీ సంతానం మొదలైన వారితో ఈ రోజున చర్చించడం, అలాగే వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చించడం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, మంచి సమావేశాల్లో పాల్గొనడం, మీ ప్రతిభా పాఠవాలు వికసించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క సోదర వర్గంతో అభిప్రాయ భేదాలకి తగిన విధంగా దూరంగా ఉంటూ మంచిగా సమస్యని పరిష్కరించుకుంటూ ఆ దిశగా ప్రయాణం చేసి అనుకున్న ఫలితాల్లో మరిన్ని మంచి ఫలితాలని సాధించగలుగుతారు.